సార్ యానాదయ్య గారు ఆ రోజు ఏం జరిగింది? ఆ సన్నివేశంలో మీరున్నారా? ఏం జరిగింది? ప్రెజెంట్ మీరున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అందరికీ ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారాలు. నమస్తే సార్. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి దేవాదాయ మంత్రి గారు మమ్మల్ని దేవాలయాల్లో పనిచేసే నాయకులకు ఉద్యోగ భద్రత జీతం గురించి మాట్లాడాలా రమ్మని చర్చలకు పిలిచడం జరిగింది. సచివాలయానికి రమ్మన్నారు. అప్పుడు దేవాదాయ మంత్రి ఉండుకొని లేదు మేము 15 రూపాయల కంటే ఎక్కువ పెంచలేము, ముఖ్యమంత్రి గారిని అడగండి కావాలంటే అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారు నిలబెట్టి సార్ మేము దేవాలయాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, జీతం ఇస్తామని గతంలో మీరు 2014 ఎన్నికల ముందు తిరుపతిలో హామీ ఇచ్చారు. మరి ఈ రోజు మేము దీక్ష చేస్తా అంటే మీరు రమ్మంటే చర్చలకు వచ్చాము, మా జీవితాల్లోనే మెరుగుపరచండి అని అడగడం జరిగింది. ఆ రోజు అడిగితే ఒకటే, అయ్యా మీకు దేవాలయాలకు సంబంధం లేదు, మీ టికెట్ తీసి దేవాలయాల గుళ్ళకి మీరు సంబంధం లేదు అనడం వల్లనే ఆడొచ్చింది. మేము గుడి పుట్టినప్పటి నుంచి మేము లేదు, గుడే లేదు. మేము ప్రతి భక్తుడికి తల్లెలాలు చేసి గుళ్ళే పంపించడంతో పాటు దేవుడిని నిద్ర లేపి నుంచి నిద్రపిచ్చేటటువంటి బాధ్యత మాది. దేవుడు మేము లేదు, దేవుడు అంటున్నాడు. మరి అక్కడ చేసే తల్లెల డబ్బులన్నీ దేవస్థానాల వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించమంటే మమ్మల్ని మీకు గుడికి సంబంధం లేదంటున్నారని అడగడం జరిగింది. అప్పుడు ఆగండి, ఏం మాట్లాడుతున్నారు, ఈ తోకలు కత్తిరిస్తా, గుడి గురించి మా గుళ్ళు మేము అసలు సచివాలయానికి రానిచ్చింది దేవాలయం లాంటిది, గుడి లాంటి సచివాలయం. ఈ సచివాలయంలో మిమ్మల్ని లోపల రానిచ్చి దేవుడు, ఈ గుళ్ళో అడుగు పెట్టండి, మీ తోకలు కత్తిరిస్తా, చెప్పింది వినాలి అని మీడియా సాక్షిగా అతి దారుణంగా అవమానించడం జరిగింది. ఆయన గుడిలో మమ్మల్ని అడుగు పెట్టడం మాకు అర్థం కాలే. మేము లేదు, గుడే లేదు, గుడి పుట్టిన బ్రాహ్మణులు కానీ నాయ బ్రాహ్మణులు గుడే లేదు. చాలా బాధాకరమైనటువంటి ఒక మాట ఏంటంటే, అందులో మీరు వెళ్ళినటువంటి మీ బృందంలో ఒకరు అంటున్నారు, సార్ అర్ధాకలితో మేము అల్లాడుతున్నాము, మా ఆకలి బాధలు పట్టించుకోండి సార్ అని అంటే నోరుమొయ్యి అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక పాలకుడు వచ్చి తానిచ్చినటువంటి హామీని నెరవేర్చమని వచ్చి నాయి బ్రాహ్మణులు అడుగుతుంటే నోరు మూయమని అంటారు. అర్ధాకలితో అలమటిస్తున్నామనంటే కనీసం కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు. వీళ్ళు పాలకులా? అసలు కొట్టేదానికి వచ్చారండి, కొట్టేదానికి వచ్చాడు ఆయన. కొట్టేదానికి వచ్చాడు. పోలీసు వాళ్ళు కానీ ఆపకపోతే నిజంగా అక్కడ కొట్టే పరిస్థితి. మీడియా సాక్షిగా కూడా ఎంత అహంభావపూరితం అంటే చిన్న కులాలంటే నన్ను అడిగే వల్ల నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి నన్ను అడుగుతారంటాడు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అడిగారు, లేకపోతే ఆయన సాధారణమైన చంద్రబాబు అయితే ఎవడు అడుగుతాడు? పిలిచి చర్చలకు పిలిచి మీడియా సాక్షి అవమానించినటువంటి పరిస్థితి. తోకలు కత్తిరిస్తా గుళ్ళు అడుగు పెట్టినటువంటి చంద్రబాబు ఆ రోజు. ఈ రోజు ఎంత గౌరవం అంటే, ఈ రోజు ఎక్కడైతే ఆయన గుడిలో అడుగు పెట్టినాడో ఆ గుడిలో సేవకులుగా పనిచేసే మేము దారులుగా వాయిద్యకారులుగా పనిచేసే మమ్మల్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి డైరెక్ట్ గా తిరుమలతో సహా ప్రతి దేవాలయ పాలకవర్గంలో కూర్చోబెట్టి గౌరవించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నేను టీటీడీ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని, ఒక సామాన్యమైన నాయి బ్రాహ్మణ సంఘానికి చెందినటువంటి వ్యక్తి నేను ఈ రోజు టీటీడీ పాలకవర్గంలో కూర్చోవడం అంటే ఒక ఆశామాష కాదు. 1000 కోట్ల అధిపతులైనటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూర్చునేటటువంటి పాలకవర్గంలో 1000 రూపాయలు అవమానంతో తలదించుకున్న మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకు నిలబడేలా చేశారా? మామూలు విషయం కాదు. అసలు ఒక చారిత్రాత్మకమైనటువంటి, అంటే ఈ రోజు అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చే మేము అనుభవించగా చూడలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంబేద్కర్ లా, ఈ ప్రభుత్వాలు మారచ్చు, పాలనలు మారచ్చు, కానీ ఈ రోజు ఎవరు అధికారంలో నాయ బ్రాహ్మణుడు లేనటువంటి పాలక వర్గమే లేకుండా ఒక గవర్నర్ ద్వారా క్యాబినెట్ లో కానీ అసెంబ్లీలో అయితే ఎవరన్నా మా కులాలకు పెట్టాలి అడ్డుకుంటారని ఒక ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణులకు అవమానం జరిగింది, వాళ్ళని ఆదరించాల్సినటువంటి గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. గవర్నర్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రోజు పాలకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1150 దేవాలయ పాలకవర్గాలలో నాయి బ్రాహ్మణులు, సేవకులుగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు పాలకులు చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ రోజు దేవాలయాల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం నాయి బ్రాహ్మణులకి దేవాలయాల బోర్డుల్లో నాయి బ్రాహ్మణులకు తప్పనిసరిగా ఒకరు ఉండాల్సిందని ఈ మధ్య గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. ఎంతమందికి లబ్ధి చేకూరింది? లబ్ధి మీన్స్ ఎంతమంది ఈ రోజు గౌరవంగా తలెత్తుకుని నిలబడగలిగారు? అదే చెప్తున్నారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో 5 లక్షల రూపాయల ఆదాయం దాటిన ప్రతి దేవాలయ పాలకవర్గంలో ఆ పాలకవర్గం బోర్డు జీవో రావాలంటే దాంట్లో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తి ఉండాల్సిందే కంపల్సరీ. అది గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత క్యాబినెట్ లో పెట్టి ఆమోదించారు. అది ఒక్కటే కాదు, ఎవరైతే దేవాలయం మీకు గుళ్ళకు సంబంధం లేదా ఆ దేవాలయాల్లో మీరు టికెట్ లెక్క తీసుకోవాల్సింది తప్ప వేరేది లేదన్నటువంటి గౌరవతిదారులందరూ కూడా 100 రోజులు 10 దినాలు దాటిన ప్రతి దేవాలయంలో ఈ రోజు రాష్ట్రంలోని 46 ఎండోమెంట్ టెంపుల్స్ ఈ రోజు టీటీడీతో సహా ప్రతి దేవాలయంలో
ఉద్యోగ భద్రత కల్పిస్తూ 20,000 రూపాయలు జీతం మంజూరు చేయడంతో పాటు ఈ రోజు ఆ 20,000 రూపాయలు ఆ టికెట్ల డబ్బు రాకపోతే తలనీలాల ఆదాయం మొత్తం వాళ్ళకే ఇవ్వాలి. అది కూడా రాకపోతే టెంపుల్ ఆదాయం నుంచి తీసివ్వాలి. అది కూడా చాలకపోతే ప్రభుత్వమే ఇవ్వాలి అని ఒక శాశ్వతమైనటువంటి జీవో ఇచ్చి గుళ్ళకి నాయ బ్రాహ్మణులకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుడిలో అడుగుపెట్టలేనటువంటి చంద్రబాబు ఎక్కడ, ఆ గుడి పాలక వర్గంలో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గుడికి మీకు సంబంధమే లేదా అన్నటువంటి చౌరవృత్తి ధరల చంద్రబాబు ఎక్కడ, ఆ గుడిలో వచ్చేటటువంటి ఆదాయంలో కూడా నాయ బ్రాహ్మణులకు వాటా ఇవ్వాలని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా బీసీ ముఖ్యమంత్రులు చాలా మందిని చూశాం కానీ ఇంత బీసీల గురించి ప్రతి చిన్న కులముల గురించి కూడా ఆలోచించి ప్రతి జీవో గురించి కూడా ఒక ముఖ్యమంత్రి డిస్కస్ 20,000 ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి టికెట్లకి సాలేదనుకో అప్పుడు ఎట్టిస్తారు, తలనీలాల డబ్బులు తలనీలాల డబ్బులు కూడా సాలప్పుడు ఎట్టిస్తారు, దేవాలయంలో వచ్చే ఆదాయంలో 3% ఇవ్వాలి, అది కూడా చాలప్పుడు ఎట్టిస్తారు, అది కూడా చాలకపోతే గవర్నమెంట్ ఇచ్చారు. అంటే ఒక జీవోను కూడా ఒక ముఖ్యమంత్రి ఒక హామీని ఎంత నిష్పక్షపాతంగా వివరించి జీవో ఇచ్చారంటే అది ఒక మనసున్నటువంటి ఆలోచన. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది సార్, చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన హామీలను తొంగలో తొక్కడమే కాదు, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా తీసేశారు. తిరుమలలో సన్నిధి గొల్లకి వాళ్ళని వంశపారంపర్యంగా వాళ్ళని ఉంచితే మీకు 60 ఏళ్ళు దాటితే ఉద్యోగం లేదని తీసేశారు. వాళ్ళకి వంశపారంపర్యం కదా, అది తీసేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే వెంకటేశ్వర స్వామి అభయం ఇచ్చినా, వెంకటేశ్వర స్వామి దీవించినా, ఒక వరం ఇచ్చినా ఈయన మాత్రం దాన్ని తీసేశాడు. ఈయనిచ్చిన హామీలు అమలు చేయకపోవడం కాదు, వెంకటేశ్వర స్వామి గారు ఇచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా ఇచ్చినటువంటి హామీని కూడా తొంగలో దొక్కేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సన్నిధి గొల్ల ఒక వంశపారంపర్యం అని మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించారు కదా. ఒక్కటి ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దారాదత్తం కాదు, తిరుమల గుడి పుట్టినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి మొదటి గుడి తలుపులు తెలిసి మొదటి దర్శనము, చివరగా గుడి వాకిలు వేయాల్సినటువంటి వంశపారంపర్యమైనటువంటి యాదవ వంశం అది. ఈయన మధ్యలో వచ్చేసి దాన్ని తీసేస్తాననేటటువంటి అంటే ఈయన ఆలోచన విధానం ఎట్లుంటదంటే ఎవరినైనా గాని అంటే తన సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గం తప్ప ఇతరులకు ఎవరికి కూడా ఏ గౌరవము ఉండకూడదు, అందరినీ గౌరవపరచాల్సినటువంటి అంటే యాదవులు పోయి దేవుని తలుపులు తెరుస్తారా, నాయ బ్రాహ్మణులు పోయి దేవాలయంలో గుడి మెట్లు సచివాలయంలోకి వస్తారా. అందుకే జరిగింది కదా, చంద్రబాబు నాయుడు మా తోకలు కత్తిరిస్తామన్నాడు. మరి చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కొడుకులకు వాళ్ళకే కదా తోకలు ఉండేది, మాకేడ ఉన్నాయి తోకలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు తోకలు ఇచ్చాడు తప్ప ఇంతకుముందు 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఒకటికి తోకలేనటువంటి. కానీ మా దగ్గర కత్తులు ప్రతి ఒక్కరి దగ్గర పుష్కలంగా ఉన్నాయి, ఆ కత్తులకు పదును పెట్టాం. అదే సచివాలయం నుంచి చంద్రబాబు నాయుడు తోక కత్తిరించి కుర్చీ బికేయడం జరిగింది. అంటే ఒక్కటి బీసీలకు సామాజిక న్యాయం అంటే చంద్రబాబు దృష్టిలో తన సామాజిక న్యాయం తప్ప ఇతరు లేదు. ఈ రోజు నలుగురిని రాజ్యసభకు పంపించారండి, ఒక మత్స్యకారుల్ని, 2 యాదవుల్ని, ఒక గౌడుని. చరిత్రలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో తన కులస్తులు తప్ప ఏమన్నా రాజ్యసభ పంపించిన చరిత్ర ఉందా? శాసన మండలిలో 18 మంది బీసీలకు ఇచ్చారండి. వడ్డెర ఎప్పుడు చట్టసభలో అడుగుపెట్టిన వడ్డీలు, మత్స్యకారులు అంటే ఈ రోజు నాయ బ్రాహ్మణులు, రజకులు కూడా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ రోజు టీటీడీ పాలకవర్గంలో మాకే కాదు ఎస్టీలు కూడా ఇచ్చారు. 75 సంవత్సరాల చరిత్రలో తిరుమలలో ఏ పొద్దే గాని ఎస్టీలు గాని నాయ బ్రాహ్మణులు గాని పాలకవర్గంలో లేరు. తిరుమలలో సేవ చేసే వాళ్ళు 3,000 మంది నాయ బ్రాహ్మణులు ఉన్నారు కానీ అక్కడ పాలకవర్గంలో ఇంతవరకు మాకు ప్రాధాన్యత లేదు, మా సమస్యలు చర్చ లేదు. ఈ రోజు నాకు అవకాశం కల్పించారు కాబట్టి అక్కడ ఉండే నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఉద్యోగ భద్రత గాని ఇవి ఈ రోజు అన్ని సౌకర్యాలు పాలకవర్గంలో చర్చించి న్యాయం జరుగుతుంది. అంటే ఎక్కడైతే సేవకులు ఉంటారో అవమానించబడ్డారు నుంచి ఒక పాలకవర్గం ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడు మేము మాత్రం పాలకులుగా ఉండాలి, సేవకులుగా మాత్రమే మీరు ఉండాలి, మీ కుల వృత్తులు చేసుకోవాలి, మళ్ళీ ఆదరణ పథకం పనిముట్లు ఇచ్చాం, మీరు గడ్డాలు కొనుక్కోండి, మీరు గుళ్ళు చేసుకోండి, మీరు ఇస్త్రీ పెట్టెలు తవ్వుకోండి. మీరు మాత్రం ఓటర్లుగా చూస్తాడు చంద్రబాబు నాయుడు, బీసీ బోన్లుగా బీసీలను పాలకులుగా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు.